హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ లర్నర్స్. సో మనం లాస్ట్ వీడియోలో ప్రోగ్రెషన్స్ యొక్క టాపిక్ డిస్కషన్ చేసాము. ఆ టాపిక్లో మనకు వచ్చేసి అథమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి తెలుసుకున్నాం. ఓకే, సో మనం ఇప్పుడు వాటి యొక్క ప్రాబ్లమ్స్ చేద్దాము. అండ్ మీకు లాస్ట్కి 5 క్వశ్చన్స్ ఇస్తాను, సేమ్ డైలీ లాగానే. అది మీరు ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ నాకు కమెంట్లో చేయండి. ఓకే, నేను చూసి మీకు కరెక్టా కాదని చెప్తాను. ఓకే గైస్, ఒకవేళ మీరు లాస్ట్ వీడియో చూడనట్టయితే ఇక లింక్లో ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా పాలసెట్కి ఎవరైతే అప్లై చేయలేదో లాస్ట్ డేట్ వచ్చేసి June 30 అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అండ్ దానికి ఒకవేళ చేయకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చేయండి. అండ్ వన్ మోర్ న్యూస్ గైస్, మనకి పాలసెట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి రిలీజ్ అయింది. పాలసెట్ ఎగ్జామ్ డేట్ మనకి July 17th. ఓకే, July 17th అంటే మనకి ఇంకా 17 days ప్లస్ ఇక్కడ వచ్చేసి 22, 8, 25 నియర్లీ 25 days దాకా మన టైం ఉంది ఇంకా. ఓకే గైస్, సో 20-25 days టైం ఉంది కాబట్టి మనము సిలబస్ కంప్లీట్ చేద్దాము. అలానే మనం చాలా ప్రాక్టీస్ పైన ఫోకస్ చేద్దాం, ప్రాక్టీస్ మోడల్ క్వశ్చన్స్ పైన. ఓకే, సో మనం మోడల్ పేపర్స్ ఒక 6-7 మోడల్ పేపర్స్ తీసుకుందాము. దాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాము, ప్రీవియస్ పేపర్స్ కూడా. సో మీకు ఈజీగా తెలుస్తుంది ఎలా వస్తాయి ఎగ్జామ్లో క్వశ్చన్స్. ఓకే, సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ nth టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రెషన్ 63, 65, 67 and 3, 10, 17 are equal, then n equal to. సో ఒక ఎంత టర్మ్ అనేది ఈ ఇచ్చిన 2 ప్రోగ్రెషన్స్ ఉన్నాయి కదా, ఇదొకటి ఇక్కడ యాడ్ ఉంది కదా, ఇది ఒకటి 63, 65, 67 అండ్ 3, 10, 17. సో ఈ 2 ప్రోగ్రెషన్స్లో ఒక ఎంత టర్మ్ అనేది 2 ఈక్వల్ అవుతున్నాయి. సో ఈక్వల్ అయినప్పుడు మనకి n ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు. మనకి ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి, మనకి ఎంత టర్మ్ ఫార్ములా మనకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం ఫార్ములా రాసుకున్నాం. ఫార్ములా an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, అంతే కదా. అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేద్దాము. సో ఫార్ములా యూజ్ చేసే ముందు మనకి ఇచ్చిన ఈ మనకి ఫస్ట్ ప్రోగ్రెషన్ ఏంటిది 63, 65, 67 సో వన్లో ఇక్కడ a ఈక్వల్ టు 63, ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ 63 అండ్ కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు 63 మైనస్ 65 మైనస్ 63 లేకపోతే 67 మైనస్ 65 అంటే a2 మైనస్ a1 లేకపోతే a1 మైనస్ a0 అట్లా అయితే మనకి ఎంత వస్తుంది 2. ఓకే, ఇది ఫస్ట్. ఇది సెకండ్ దాంట్లో 3, 10, 17లో a ఈక్వల్ టు 3 అండ్ d ఈక్వల్ టు 10 మైనస్ 3 లేకపోతే 17 మైనస్ 10, 7. సో మనం ఇలా ఇన్ఫర్మేషన్ రాసుకున్న తర్వాత ఈ రెండింటిని మనము ఏం చేయడం, ఎంత టర్మ్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. సో ఎంత టర్మ్ మనకు తెలియదు కాబట్టి ఎంత టర్మ్ ఫార్ములా రెండింటికి చేద్దాం. 2 ఈక్వేషన్స్ మనం ఈక్వేట్ చేద్దాం. ఈక్వేట్ చేస్తే మనకి ఎంత టర్మ్ వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు ఏం ఎట్లా అవుతుందంటే an అలా ఉంచండి. an మనకి ఫస్ట్ దీనికి ఏమవుతుంది a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో a ప్లస్ అంటే 63 ప్లస్ n మైనస్ 1 మనకి ఏం తెలియదు కాబట్టి n మైనస్ 1 సేమ్ అంతే, n మైనస్ 1 ఇంటూ d 2 ఈక్వల్స్ టు. ఇప్పుడు సెకండ్ ప్రోగ్రెషన్కి చేద్దాము. అప్పుడు a ప్లస్ 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 7. అర్థం కదా ఫ్రెండ్స్, మనకి ఎంత టర్మ్ రెండింటికి ఈక్వల్ అన్నప్పుడు మనం ఆ ఫార్ములాని రెండు a క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం ఇది ఈక్వల్ టు ఇక్కడ అది ఇసుక అయిపోతుంది. సో 63 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 2 అనేది మాత్రం ఈ ప్రోగ్రెషన్కి ఇచ్చిన ఈ ప్రోగ్రెషన్కి ఇది ఎంత టర్మ్ ఫార్ములా. అండ్ 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 7 అనేది మనకి సెకండ్ 3, 10, 17 ఈ ప్రోగ్రెషన్. రెండింటిని ఈక్వల్ చేసిన తర్వాత మనము రెండింటిని సింప్లిఫై చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 2 ఇంటూ n మైనస్ 1 మనం మల్టిప్లై చేద్దాము. అప్పుడు ఏమొస్తుంది 63 ప్లస్ 2n మైనస్ 2 ఈక్వల్స్ టు సేమ్ ఇక్కడ కూడా 3 ప్లస్ 7n మైనస్ 7. సో ఎన్ని ఒకసారి పంపిద్దాం అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ని ఒకసారి పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది 63 ప్లస్ 7 మైనస్ 2 ప్లస్ మైనస్ 3 ఈక్వల్స్ 7n మైనస్ 2n. ఓకే, ప్లస్ 3 ఇక్కడ పోతే మైనస్ 3 అవుతుంది, మైనస్ 1 పోతే ప్లస్ 7 అవుతుంది. ఇక్కడ మైనస్ 2 ఆల్రెడీ ఉంది, 63 ఉంది. సో 63 ప్లస్ 7 ఎంత, 63 ప్లస్ 7 70, 70 మైనస్ 2 60, 68 minus 3 65. So 65 equal to 7n minus 2n and the 5. Therefore
n ఈక్వల్ టు 65/5, n ఈక్వల్ టు 12, 5 1s 5, 12s 65. సో n ఈక్వల్ 12 అంటే 12th టర్మ్ మనకి 12th టర్మ్ కదా. సో 12th టర్మ్ మనకి ఇందులో 12th టర్మ్ అండ్ ఈ ప్రొగ్రెషన్ 12th టర్మ్ మనకి కామన్ టర్మ్ వస్తుంది, రెండింటికి కామన్ ఉంటుంది. సో ఈక్వల్ అయితే అంతే. అదే టర్మ్ అనేది కనుక్కోవాలంటే మనకు తెలుసు కదా, ఆ టర్మ్ ఎలా ఫైండ్ చేస్తాం, 12 ఈక్వల్ టు ఇక్కడ 12 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 12 - 1 11D అంటే అది వస్తుంది. కానీ క్వశ్చన్ మనకి ఎన్ ఎంత అడిగాడు, ఎన్ అడిగినప్పుడు మనము ఇలా ఈక్వల్ చేసుకుని వచ్చేస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో మనకి సెకండ్ క్వశ్చన్ ఏమొచ్చింది, ఇన్ ఏ జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ జీపీ, థర్డ్ టర్మ్ ఇస్ 24 అండ్ సిక్స్త్ టర్మ్ ఇస్ 192. మనకి 2 టర్మ్స్ ఇచ్చారు. సో మనకి 10th టర్మ్ ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. అది ఎలా ఫైండ్ చేస్తాం? సో అది ఎలా ఫైండ్ చేస్తాం అంటే, ఫస్ట్ మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ జీపీ ఏంటి, మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ జీపీ a into r power n minus 1 అంతే కదా గైస్. సో థర్డ్ టర్మ్ అంటే ఇక్కడ ఈ 2 టర్మ్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామో అలా రాసుకుందాం. ఓకే, అప్పుడు a into r power n minus 1 3 - 1 2 r square equal to 24. సో ఇది థర్డ్ టర్మ్ అవుతుంది. థర్డ్ టర్మే కదా, ఎందుకంటే 3 - 1 2 కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది సెకండ్ టర్మ్ కదా, థర్డ్ టర్మే. a into r square equal 24. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ టర్మ్ అంటే ఎంత, a into r పవర్, అండ్ సిక్స్త్ టర్మ్ ఎంత అవుతుంది మనకి, n - 1. సో 6 - 1 5 ఈక్వల్ టు 192. సో మనకి ఇప్పుడు ఇందులో ఏ వాల్యూ అయినా కావాలి, లేకపోతే ఆర్ వాల్యూ అయినా కావాలి. అలా ఏం చేయాలి, మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ చేద్దాం. అప్పుడు ఇలా అవుతుందంటే, లేకపోతే ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 చేస్తే మనకి ఏమొస్తుందంటే, అది మీకు లాజిక్ ఎగ్జామ్లో రావాలి. ఎందుకంటే మనకి ఆర్ వాల్యూ కావాలంటే ఇది డివైడ్ చేసాం అనుకోండి, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఓన్లీ ఆర్ మనకి ఆర్ టర్మ్ వస్తుంది, అప్పుడు మనకి ఆర్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఈక్వేషన్ 2/1, సో ఈక్వేషన్ 2/1 చేస్తే ఏమవుతుంది మనకి, ఇక్కడ a into r power 5 equal to 192 whole by a into r square equal to 24 అంతే కదా మరి. సో మనకి ఇక్కడ ఇప్పుడు క్యాన్సిలేషన్ ఇద్దాం, ఏ క్యాన్సల్, ఇక్కడ r స్క్వేర్ అంటే ఇక్కడ 5 అవుతుంది, ఇంకా r పవర్ 3 మిగులుతుంది ఇక్కడ. అండ్ 24 192 ఎంత అవుతుంది, 24 మనకి 24 లాస్ట్ 2 ఉంది కాబట్టి 4 2 ఎప్పుడు పోతుంది, 3 పోతే లేదు 16 వస్తుంది, 3 పోదు. అండ్ 8 32. ఓకే, సో 24 1 24 8. సో మనకి ఇక్కడ లాస్ట్ ఏం మిగిలింది, r క్యూబ్ ఈక్వల్ టు 8. r క్యూబ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు మనకి r కావాలంటే ఏం చేయాలి, క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే ఎట్లా ఫైండ్, క్యూబ్ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి తెలుసు, స్క్వేర్ రూట్ అంటే 2 నెంబర్స్ మల్టిప్లై చేసి మనకి స్క్వేర్ రూట్ వస్తుంది. క్యూబ్ రూట్ అంటే 3 మల్టిప్లై చేయాలి 3 టైమ్స్. అది క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఎంత వస్తుంది గెస్ చేస్తే, మనకి సింపుల్ చిన్న నెంబర్ కాబట్టి 2 2 4 4 2 8. సో r ఈక్వల్ టు 2, మనకి r ఈక్వల్ 2 వచ్చింది. సో r ఈక్వల్ 2ని మనము ఈక్వేషన్ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసి మనకి ఏ వాల్యూ వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది r ఈక్వల్ టు 2ని ఇన్ ఈక్వేషన్ 1 వేద్దాము, వేసే r స్క్వేర్. సో a ఇంటూ r స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ఈక్వల్ టు, నేను డైరెక్ట్ స్టెప్ వేసేస్తున్నా, r స్క్వేర్ a ఇంటూ r స్క్వేర్, r అంటే 2 కాబట్టి r స్క్వేర్ 4 ఈక్వల్ టు 24. సో అప్పుడు a ఈక్వల్ టు 24/4 ఎంత గైస్, a ఈక్వల్ టు 6. సో a ఈక్వల్ టు 6 వచ్చేసిందా, రైట్. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమవుతుందో, 10th టర్మ్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ, 10th టర్మ్ అంటే a ఇంటూ r పవర్ 9, a ఇంటూ r పవర్ 9 ఈక్వల్ టు మనకి 10th టర్మ్. సో ఏ తెలుసు మనకి, r తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో a అంటే 6 ఇంటూ r అంటే 2 పవర్ 9, 6 ఇంటూ 2 పవర్ 9 మనకు వచ్చేసి 10th టర్మ్. 2 పవర్ 9 ఎంత, 2 పవర్ 9 2 కాబట్టి 2 పవర్ 9 కావాలంటే మనకి 2 చేసుకుందాం, 2 పవర్ 1 2 4 2 to the 4 4 to the 8 8 to 16 32
32 to the 64, 128, 256, 512, 1024. ఇలా మనం ఇక్కడ 2 మల్టిపుల్స్ రాసుకోవాలి. అంటే 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the 32, 32 to the 64. ఇలా మనం రాసుకుందాం. అంటే 2 power 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 power వరకు 2 power 10 వరకు నేను రాసుకుందాం. సో ఇవి మనకి 2 బేసిక్ కాబట్టి రాసుకోవచ్చు, ఫాస్ట్గా రాసుకోవచ్చు. సో 2 power 9 కావాలి మనకి. 2 power 9 ఎంత ఇక్కడ? ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 2 power 9 వచ్చేసి మనకి 512. సో 6 into 512 ఎంత గైస్ ఆన్సర్? 6 into 512, 512, 6 minus 6, therefore 3062 మనకి 10th టర్మ్. ఇలా ఫైండ్ చేయాలి. మన క్వశ్చన్లో 2 వాల్యూస్ ఇచ్చిండు, 2 టర్మ్స్, 3rd టర్మ్ ఇచ్చిండు అండ్ 6th టర్మ్ ఇచ్చిండు. మనం 10th టర్మ్ ఫైండ్ చేయాలి. అట్లా అప్పుడు ఏం చేయాలి, మనము 2 టర్మ్స్ని ఇక్కడ ఇట్లా ఈక్వేట్ చేసుకొని అందులోకి వెళ్ళి మనం ఏ వాల్యూ అండ్ ఆర్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఇది జీపీకి, ఏపీకి కూడా నేను నెక్స్ట్ చెప్తా. ఓకే, ఇది జీపీకి. ఏపీకి అంటే ఎట్లా చేస్తాం మనము? ఏపీకి అదే ఇప్పుడు 3rd టర్మ్ అంటే ఏపీకి ఎట్లా రాస్తాం? a+2d గుర్తుంది కదా, n-1 into d, a+2d ఈక్వల్ టు అది టర్మ్ అండ్ a+ ఇక్కడ మనకి a+5d అవుతుంది. సో a+9d ఎంత అది తెలుసుకోవాలి అంతే. సో ఇది మనకి ఆన్సర్ వచ్చేసి 3062. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే గైస్, ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 3rd క్వశ్చన్ వచ్చినట్టే. సో 3rd క్వశ్చన్ మనకి ఏంది? విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ అనే ఒక సిరీస్ ఇచ్చింది ఇక్కడ 21, 18, 15. సో విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈ సిరీస్లో -30 అంటే -30 అనేది ఎన్నో టర్మ్ ఈ సిరీస్లో వస్తుంది, అతను మనకి ఈ ప్రోగ్రెషన్లో వస్తుంది. ఓకే, సో ఈ ప్రోగ్రెషన్లో మనకి -30 ఎలా రావాలంటే ఎలా ఫైండ్ చేయాలి మనము? మనకి ఇచ్చిన సిరీస్లో ఫస్ట్ మనము ఫస్ట్ టర్మ్ అండ్ డి కామన్ డిఫరెన్స్ ఫైండ్ చేయాలి. ఏ ఈక్వల్ టు 21, ఫస్ట్ టర్మ్ 21, డి ఈక్వల్ టు ఎంత? 18 - 21. a2 - a1 అయిపోతే a1 - a1 అంతే కదా. ఓకే, సో డి ఈక్వల్ -3. ఇప్పుడు మనకి -30 ఎన్నో టర్మ్ అన్నాడు. -30 సపోజ్ మనం దాన్ని ఎన్ టర్మ్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు -30ని an అయితే ఈక్వల్ టు a + n-1 into d. మనకి ఎంత టర్మ్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేసాం కదా. సో -30 మనకి ఎంత టర్మ్ అనేది ఆ టర్మ్ తెలుసు మనకి. సో కానీ ఎన్నో ఎంతో తెలియదు. సో ఈ వాల్యూ మనకు తెలుసు, కానీ ఇక్కడ ఎన్ వాల్యూ తెలియదు. సో -30 మనం ఈక్వల్ చేయాలి. -30 ఈక్వల్ టు ఏ అంటే ఎంత? a21, ఎన్ అంటే తెలియదు, n-1 into d అంటే -3. సో మనం ఇలా దీన్ని సింప్లిఫై చేసి మనకి ఎన్ వాల్యూ వచ్చేస్తుంది, ఎంత టర్మ్. సో అది ఎంతో టర్మ్ అని వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? -30 ఈక్వల్ టు -3 మల్టిప్లై చేద్దాం. -30 ఈక్వల్స్ టు 21 - 3n + 3. సో ఎన్ ఒక సైడ్ నుంచి మనం ఈ వాల్యూస్ని అటు సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? -30 - 21 -3 ఈక్వల్ టు -3n. సో ఎంత అవుతుంది మనకి ఇక్కడ? -30 - 21 -51, -51 - 3 -54, -54 ఈక్వల్ టు -3n. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. n ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? 54/3, 3 ones 3 ones 3, 18. సో n ఈక్వల్ టు n ఈక్వల్ టు 18. ఓకే గైస్, మనకి టర్మ్ -30 ఎప్పుడు వస్తుంది? 18th టర్మ్. సో మనకి క్వశ్చన్లో 10th టర్మ్ ఆఫ్ ఏపీ ఏంది అని అడిగిండు. సో 10th టర్మ్, ఈ 10th టర్మ్ మనకి ఫైండ్ చేయాలంటే మనకి ఫార్ములా ఉంది. బట్ ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఇచ్చిన ప్రోగ్రెషన్లో మనం ఏం రాయాలి? ఫస్ట్ ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏంది మనకి 5 అండ్ డి ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్. ఏపీకి డి ఉంటుంది, కామన్ డిఫరెన్స్ ఎంత? 1 - 5 అంటే మనకి -4. సో 10th టర్మ్ అంటే 10th టర్మ్ ఎట్లా ఫైండ్ చేస్తాం మనము? 10th టర్మ్ అంటే a10 అంతే కదా. a10 ఈక్వల్ టు a + 10 - 1 into d అంతే కదా. ఎందుకంటే 10 కాబట్టి మనకి ఎన్ని 10 తెలుసు. సో a10 ఈక్వల్ టు a +
90. ఓకే, a ప్లస్ 90. a ప్లస్ 90 ఎంత? a 5 9 ఇంటూ -4. 9 ఇంటూ -4 ఎంత? 5 ప్లస్ -36. దేర్ఫోర్ ఇది 8 10 ఎంత టర్మ్? -36 ప్లస్ 5, సో -31. 8 10 ఈక్వల్ టు -31. 10th టర్మ్ ఎంత గైస్? మనకి -31. సో ఇలా 10th టర్మ్ అనేది కాదు, ఎనీ టర్మ్ ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఈ ఫార్ములా మనం ఏంటంటే a ప్లస్ n-1 ఇంటూ d an ఈక్వల్ టు, అది బేసిక్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో మనకి క్వశ్చన్లో 6th టర్మ్ ఆఫ్ జీపీ, ఆ సిరీస్లో ఆ సీక్వెన్స్ ప్రోగ్రెషన్లో 6th టర్మ్ ఎంత అని అడిగింది. సో మనకి దీనికి కూడా ఫస్ట్ మనం ఏం రాయాలి? జీపీకి మనము a ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు 2 అండ్ r కామన్ రేషియో ఎలా ఫైండ్ చేస్తాం? a2/a1 అంటే 8/2 4. సో కామన్ రేషియో 4. మనకి 6th టర్మ్ కావాలంటే ఎలా? a6 ఈక్వల్స్ టు జీపీలో ఎలా మనం a ఇంటూ ఆర్ పవర్ n-1 ఫార్ములా యూజ్ చేస్తాం కదా. సో అది ఏమవుతుంది? a ఇంటూ ఆర్ పవర్ n అంటే 6, 6 - 1 5. సో a6 ఈక్వల్స్ టు a అంటే మనకి 2 ఇంటూ r అంటే 4 పవర్ 5. సో 4 పవర్ 5 మనకి ఎట్లా రాసుకోవాలి? 4 4 16 4s a equal to 16 4s 64 1 2 3 64 4s 16 4 20 256 256 1 2 3 256 4s are 24 4 5 22 4 8. సో 4 పవర్ 5 ఎంత? 1024. ఫస్ట్ టర్మ్ వచ్చి 4, సెకండ్ టర్మ్ 16, థర్డ్ టర్మ్ అంటే సారీ 4 పవర్ 1 వచ్చి 4 4 స్క్వేర్ ఈక్వల్ 16 4 క్యూబ్ 64 4 పవర్ 4 256 4 పవర్ 5 1024. సో మనకి a6 ఈక్వల్ 2 ఇంటూ 1024. 2 ఇంటూ 1024 ఎంత అవుతుంది? a6 ఈక్వల్స్ టు 2048. సో 6th టర్మ్ మనకి ఎంత? ఆ సీక్వెన్స్ 6th టర్మ్ 2048. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి 6th క్వశ్చన్లో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి క్వశ్చన్? ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ అంటే ఏబిసి మనకి ఏపీలో ఉంటే అప్పుడు b - a ఈక్వల్ టు ఎంత? సో b - a ఈక్వల్ టు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ 1 a² - b/2, b - c ఆప్షన్ బి, అండ్ ఆప్షన్ సి c - b, ఆప్షన్ డి b². సో b - a అంటే మనకి ఇక్కడ అబ్జర్వేషన్ అంటే ఇది ఏపీలో అంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్. సో b - c అంటే ఎంత? a1 - a0 ఉంది. అంటే ఇది మనకి కామన్ డిఫరెన్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా. సో ఇది ఈక్వల్ ఎప్పుడు అవుతుంది? మనకి a2 - a1 అయినా అవుతుంది, లేకపోతే a3 - a2 అవుతుంది, ఇలా అయినా ఎన్నికైనా అవుతుంది. సో మనకి ఇక్కడ a3 లేదు, మనకి a2 వరకు ఇచ్చిండు, a0 a1 a2. సో మనకి a2 - a1 ఎంత? a2 అంటే c మైనస్ a1 అంటే b, అంటే b - a ఈక్వల్ టు దేనికి ఈక్వల్? మనకి c - b. సో ఆప్షన్ సి కరెక్ట్. సో ఓకే గైస్, ఇవి మనకి 6 క్వశ్చన్స్. ఈ ఫార్మాట్ మనకి సరిపోతుంది, ఎగ్జామ్లో ఏదైనా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మీకు వన్ మోర్ ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాను మీకు. ఆ 5 క్వశ్చన్స్ మీరు నాకు ఆన్సర్స్ కమెంట్స్లో చేయండి. ఓకే, ఆన్సర్ చేయండి, నేను కరెక్ట్గా కాదు చెప్తాను. ఓకే గైస్, సో మనకి ఫ్రెండ్స్ ఇవి మీకు 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ నాకు ఆన్సర్స్ సాల్వ్ చేసి కమెంట్స్లో చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏబిసి ఇన్ జీపీ. ఆ జీపీ b/a ఒక ఇవి జీపీలో ఉంటే b/a ఈక్వల్ టు దేనికి ఈక్వల్? సో b/a ఈక్వల్ టు ఎంత? ఇలా కంపేర్ మీకు ఇంతకుముందు ఏపీ చేశాను కదా. సో ఇది జీపీ మీకు ఫార్ములా అర్థమైపోయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ a ఈక్వల్ టు b, a ఈక్వల్ టు 2, d ఈక్వల్ టు 10. అండ్ S15 అంటే సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఎంత? a ఉంది, d ఉంది. అండ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ Sn అంటే Sn ఫార్ములా ఎంత? ఆ ఫార్ములా రాయండి. అండ్ ఇన్ ఏపీ సెకండ్ టర్మ్ 4 అండ్ 6th టర్మ్ 16 అయితే 11th టర్మ్ ఎంత? ఓకే, ఇది కూడా ఫైండ్ చేయండి.
అండ్ లాస్ట్ క్వశ్చన్ గైస్ 1 + 1 + 1 + సో ఆన్ n అంటే n టర్మ్స్ ఉన్నాయి. సో ఎస్ఎన్ ఎంత, అప్పుడు ఎస్ఎన్ ఎంత అవుతుంది మనకి ఫార్ములా సబ్స్టిట్యూషన్ వస్తుంది, లేకపోతే ఎన్ వెరిఫై చేసుకుని వస్తుంది. ఎలా అంటే n=1 తీసుకున్నా కానీ, లేకపోతే n=2 తీసుకున్నా కానీ మనకి ఆప్షన్స్ ఏ సాటిస్ఫై అవుతుంది అది వెరిఫై చేయండి. ఆప్షన్స్ ఇచ్చాను n/2, n² n-1/2. సో ఈ 5 క్వశ్చన్స్ చేసిన ఆన్సర్స్ కమెంట్స్లో వేయండి. ఓకే గైస్, అండ్ సెషన్ దీంతో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము ట్రిగ్నోమెట్రీలోకి వెళ్దాము. ఓకే గైస్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే, మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.